ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ప్రభువారిచ్చిన వాగ్దానమును బట్టి నేను మీతో మాట్లాడాలని ఎంతగానో ఉత్సాహముతో ఉన్నాను. నీవు ఏ దారిలో నడుచుచున్నావు? నీ ముందర నడుచువాడు యెహోవా. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ వెళ్ళు మార్గము శ్రమల మార్గమైనను ప్రభు అయిన క్రీస్తు వారు నీ చెయ్యి పట్టుకుని నీ ముందర నడిచే దేవునిగా ఉన్నాడు. నీవు వెళ్ళే మార్గము ఆర్థికపరమైన ఇబ్బందుల మార్గమైనను, అవి బాధలైనను, రోగకరమైన మార్గములైనను ప్రభు అయిన క్రీస్తు వారు నీ చేయి పట్టుకొని అట్టి ఆర్థికపరమైన అప్పులన్నిటిని తీర్చు దేవుడు, బాధలను తొలగించు దేవుడు యెహోవా రఫా అయి ఆయన నీ ముందర నడిచి ఆయన నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆరోగ్యవంతురాలిగా చేసే దేవుడు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు నీ ముందర నడుస్తూ ఉండగా నీ త్రోవలోని, నీ మార్గములోని, నీ జీవితములోని చీకటి మొత్తమును ఆయన తొలగించి వెలుగుమయముగా చేసి నీ చేయి పట్టుకుని నీతో పాటుగా నీ ముందర నడుచు దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ప్రభు వైపు నీవు చూసిన ఎడల నీ మార్గమంతటిలో నీకు ముందుగా ఆయన నడిచే దేవుడు, నీ చేయి పట్టుకుని నీ ముందర నడిచే దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమెన్. నీ అవసరత ఎట్టిది అయినను నీవు మనుషులను ఆశ్రయించవద్దు. సాహుకారులని చెప్పుకొనుచున్న వారిని నీవు ఆశ్రయించవద్దు. నీ బంధువులను, స్నేహితులను నీవు ఆశ్రయించవద్దు. ప్రభు అయిన క్రీస్తు వారే నీ ప్రతి అవసరమును తీర్చేవాడు నీలో ఉండగా నీవెందుకు మనుషులను ఆశ్రయించాలి? నీ అవసరత ఎట్టిదైనను ప్రభు వారితో చెప్పుకో. అది ఏదైనను దేవునికి ఇష్టముగా ఉన్న ఎడల కనుక సమస్తము తీర్చగలిగిన వాడు కనుక తీర్చలేనిది ఏదియూ లేదు. కనుక ప్రభు అయిన క్రీస్తు వారి మీద నీ అవసరతలు అక్కరల భారమంతయు మోపవలెనని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనుచున్నాను. కాబట్టి నీ అవసరత న్యాయపరమైనది. కాబట్టి న్యాయపరమైన అవసరత దేవునికి నీవు మనవి చేసిన ఎడల దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు. కాబట్టి ప్రభువు వారిని అడగాలి. అది ఎట్టి అవసరత అయినను సమస్తము చేయగల సమర్థుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషుల దగ్గర నీ అవసరత తీర్చుకొని ఎడల వారికి మరలా నీవు చెల్లించాలి, కృతజ్ఞత చూపాలి. ప్రభువు వారు నీ ప్రతి అవసరత తీర్చిన ఎడల నీవు ఆయనకు ఏమాత్రము కూడా చెల్లించాల్సిన అవసరము లేదు. కానీ ప్రభువు వారికి నీవు విధేయురాలవై ఉండి ఆయన మార్గములో నడవాలి. అప్పుడే దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయించి ఉన్నామో, ప్రతి విషయంలో ప్రభువా నాకంటే ముందుగా నీవు నడువు అని ఆయనకు మనము అవకాశం ఇచ్చి ఉన్నామో, మన హృదయములను ఆయన కొరకు తెరిచి ఉన్నామో, మన అవసరతల నిమిత్తము ప్రభు అయిన క్రీస్తు వారిని ఎప్పుడైతే మనము ఆశ్రయించి ఉన్నామో, అప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు మనకు సెలవిచ్చుచున్నారు.
నీకు దీవెన కలుగునట్లు నేను ఆజ్ఞాపించెదను అని. నీకు ఏ అవసరత కలిగి ఉన్నదో ఆ అవసరతను ప్రభువారు ఎరిగి మనకు దీవెన కలిగేటట్లుగా ప్రభువైన క్రీస్తు వారు ఆజ్ఞాపించే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయము. ఈ లోకములో ఆజ్ఞాపించు వారు ఎవరైనా ఉన్నారా? వారు ఆజ్ఞాపిస్తే ఏమైనా దీవెన కలుగుతాదా అని నీవు ఆలోచన చెయ్యి. మనుష్యులు ఆజ్ఞాపించినప్పుడు ఏమాత్రము కూడా దీవెన కలుగదు. ప్రభువైన క్రీస్తు వారు లోక రక్షకుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్త, మన స్తుతులపైన ఆసీనుడైనటువంటి ప్రభువైన క్రీస్తు వారిని మనము ఆశ్రయిస్తే మనకు ఏది కావాలో అది ఇచ్చే దేవుడు, మనకు దీవెన కలిగేటట్లుగా ఆజ్ఞాపించే దేవుడు కనుక ప్రభువైన క్రీస్తు వారిని మనము ఆశ్రయించాలి. మన ముందర నడిచేటట్లుగా ఆయనను మనము చేర్చుకోవాలి. మన ప్రతి అవసరతలు కూడా ప్రభువైన క్రీస్తు వారు తీరుస్తారు కనుక ఆయన తన నామములో మన ప్రతి అవసరమును తీర్చి మనకు దీవెన కలిగేటట్లుగా ప్రభువైన క్రీస్తు వారు ఆజ్ఞాపించే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.